ఇలాగే మనం ఆ నారసింహుని తలుచుకుంటూ ఉగ్రస్తంభానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా ఉందండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. శ్రీచక్రం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ నరసింహ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. అమ్మా భగవంతుడా, ఇదిగోండి, ఇదే గరుడాద్రి కొండ అంటారు. ఇది ఒక పక్క రెక్క, ఇది ముఖ భాగం, ఇది ఇంకొక రెక్క. ఒక గరుడ పక్షి కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అదే అనమాట. దీన్నే గరుడాద్రి కొండ అంటారు. ఇది మనకు ఉగ్రస్తంభానికి ఎదురుగానే ఉంటుందన్నమాట. స్తంభానికి నమస్కారం చేసుకుంటూ కూర్చున్న ఒక గరుడ పక్షి ఆకారంలో. ఇక్కడ చూసుకుంటే అక్కడ జ్వాలా నరసింహస్వామి ఆలయం. జూమ్ చేసి చూస్తుంది చూడండి, అదిగోండి అక్కడ కనిపిస్తున్నది జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దామండి, ముందరికి వెళ్దాం. ఉగ్రస్తంభం ఇదిగోండి, ఇదే జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇక్కడే అనమాట సంహరించిన తర్వాత, హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత ఆయన ఇక్కడే కొలువై ఉండడం కూడా. ఇక్కడే మనకు ఆయన చేతులు కడుక్కున్న ప్రదేశం, అది కూడా చూపిస్తాం. ప్రస్తుతానికైతే ఆలయం బంద్ ఉంది. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం ఇప్పుడు నేను మీకు ఈ దారిలో ఎలా ఎక్కాలో చూపిస్తానండి. తాడు పట్టుకొని మీకు చూపించడం కోసమే ఇలా ఎక్కుతున్నామండి. ఒక చేత్తో తాడు పట్టుకొని, ఒక చేత్తో మొబైల్ ఉంది. కాకపోతే మీరు రెండు చేతులతో తాడు పట్టుకొని ఎక్కడం చాలా మంచిది. కాళ్ళు గ్రిప్గా బాగా పట్టుకోవాలి. కష్టమైనా సరే ఆ దేవుణ్ణి చూడాలన్న ఇష్టంతో వెళ్తే ఏదైనా సులువుగానే ఉంటుంది. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః. గోవింద. ఇలా మనం పైకి ఎక్కాలన్నమాట. ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇలా
చాలామంది ఇలా వెళ్తారు కాబట్టి ఇలాగే ప్రయాణం కొనసాగిద్దాం. అదే విషయం. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః. నమో నారసింహస్వామియే నమః. నమో నారసింహస్వామియే నమః. భద్రం. అందరూ ఇటు తిరిగి ఒకసారి నరసింహస్వామి జై చెప్పండి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. ఓం నమో నరసింహాయ నమః. ఇలా దాదాపు ఒక 6-7 నిమిషాలు నడవాల్సి ఉంటుందండి. తాడు పట్టుకొని భద్రంగా వెళ్ళాలి. నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అదే మొబైల్లో రికార్డ్ చేస్తూ ఒక చేతితో తాడు పట్టుకొని వెళ్తున్నా. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇట్లా జారడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అట్లా అనమాట. ఇక్కడైతే కొంచెం దూరం తాళ్ళు కూడా ఉండవు. ఇలా చెట్టు వేర్లే తాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలి. మాయ చూడండి, ఒక బండరాయి ఏం సపోర్ట్ లేకుండా ఇలా ఉందో. అన్నీ దేవుడి లీల ఇవన్నీ. ఈ రాయి. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినామండి. అక్కడ మీకు కనిపిస్తున్నారు లేరో, పైకి రావడానికి కొందరు భక్తులు ఉన్నారు అక్కడ. అదిగోండి, ఇప్పుడు మనం పైకి వెళ్ళి అదిగోండి. మొత్తానికైతే మనము ఆ కష్టమైన మార్గం నుండి వచ్చేసి ఒక్కసారిగా మనం ఇలా చూస్తే నారసింహస్వామి హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి స్తంభాన్ని బద్దలు కట్టుకొని బయటికి వచ్చిన ఉగ్రస్తంభం ఇది. ఓం నమో నారసింహస్వామి నమః. పైకి వెళ్ళి మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇలాగే మనం ఆ నారసింహుని తలుచుకుంటూ ఉగ్రస్తంభానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా ఉందండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. శ్రీచక్రం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఉగ్రస్తంభాన్ని దర్శించడానికి వెళ్తున్నామండి. అక్కడక్కడ కాస్త ఒక 5 నిమిషాలు కూర్చొందే పని అవ్వదన్నమాట. ఓం నరసింహాయ నమః. పైగా చెప్పులు కూడా కింద వదిలేసిన. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఉదయాన్నే 6 గంటలకి ఎక్కువ హోబిలాని దర్శించుకున్న తర్వాత బయలుదేరితే చాలా ఈజీ అనమాట. ఇలా ఎండ కలిసిపోతారు, టైం కూడా 1 అవుతుంది.
నమో నరసింహాయ నమః. శ్రీ నరసింహ లక్ష్మీ నరసింహ. ప్రహ్లాదుడు అది అరే మంచి పాట ఉందిరా బాబు. మంచి పాట ఉంది ప్రహ్లాదు పాటది బాగా నోటనే ఉంది వస్తలేదు. షట్ మంచి నోటలు ఉన్న పాటనే అది. భక్త ప్రహ్లాదలో ఉంటుంది ఒక పాట. అరే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం అదేనా అదేనా ఆ పాట ఏం పాడారు భక్త ప్రహ్లాద? నారాయణ మంత్రం. బా టైంకి గుర్తుకొస్తుంది పాట అది. ఇదిగోండి దాదాపుగా ఉగ్రస్తంభాన్ని చేరుకున్నామని చెప్పాలి. ఇప్పుడు కొద్దిగా అలా ఎక్కేస్తే మనము ఉగ్రస్తంభాన్ని చేరుకోవచ్చు. భద్రం రాళ్ళు. ఆహా చల్లగాలి ఇక్కడ. చెట్లలో చూసి ఆ పసరికల పాములు అవి ఉంటాయి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. నారాయణ నారాయణ బా మంచి పాట. శ్రీమన్నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. అంత అద్భుతంగా ఉంది పువ్వు, ఇంత చిన్నగా ఉంది. చలో నారాయణ శ్రీమన్నారాయణ భజన. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చందు ఇదంతా ఎండ ఉండింది ఎక్కే వరకు. ఆడి వరకు ఎండ ఉండింది. స్తంభం ఎట్లా ఎక్కినామో లేదో ఫుల్ గాలి వాన మొత్తం ఉగ్రస్తంభం మీద జారుతున్నాయి. ఆ గాలికి నిలబడలేకపోతున్నాం పైన. స్టన్ ఒక 15 నిమిషాలు. వచ్చేటప్పుడు మొత్తం బుడదనే. చీకటి అయిపోయింది అప్పటికి కదా చిన్న. చీకటి 4 అయింది. పదండి, ఇదే ఇంక వచ్చేసింది. అదే ఉగ్రస్తంభం. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్. పదండి. మళ్ళీ ఆడికి పోవాలంటే దిగాల, అది భయంకరంగా ఉంటుంది. ఇక్కడనే రండి. మేము 3 సంవత్సరాల క్రితం ఈ దారిలో వచ్చినప్పుడు పోయేటప్పుడు బాగానే ఉండింది, ఏ ఇబ్బంది లేదు. అంటే కష్టం మామూలే. ఎండ ఉండింది. ఉగ్రస్తంభం ఎక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చున్నామో లేదో ఫుల్ వర్షం. ఆ వర్షం గాలి భయం వేసింది. ఎర్రరాయి కాబట్టి వివత్సంగా జారుడు. ఎక్కడి కింద జారి పడిపోతామని మస్తు భయపడ్డాం. దేవుని దయ వల్ల
ఒక 10 నిమిషాలు గట్టిగా వర్షం కొట్టి వదిలేసింది, కానీ భయం అయిపోయింది మాకు. ఇంకా ఎట్లారా బాబు అని. ఈ రాయి ఎర్రరాయి కాబట్టి చాలా జారుడు స్వభావం ఉంటుంది దీని మీద. చాలా జాగ్రత్తగా రావడం జరిగింది. ఆ వీడియో అప్పుడు మనకు వీడియో గురించి అంత ఐడియా లేదు కాబట్టి కెమెరా షేక్ చేయకుండా సరిగా రాలేదు. కానీ 3 సంవత్సరాల క్రితంలో అయితే ఆ వీడియో ఉంది. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. ప్రస్తుతానికి మనమైతే మాత్రం ఉగ్రస్తంభానికి వచ్చేసాం. మామూలుగా ఇక్కడ సీజనల్ టైంలో ఉండొచ్చు. జ్వాల త్రాగునీరు గ్లాసు 10 రూపాయలు, మజ్జిగ గ్లాసు 20 రూపాయలు. సీజన్ టైంలో అమ్ముతుండొచ్చు ఇక్కడ. ఇంత పైన అంటే తప్పదు, పెట్టాల్సిందే 10-20 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కుతారు కాబట్టి, అంత బరువుని మోసుకొని వస్తారు కాబట్టి మనకు డబ్బుల గురించి ఆలోచించకూడదు. బహుశా ఉత్సవాలప్పుడు ఇక్కడ ఉండేటట్టున్నారు. ఇక్కడ ఉండి అదే టీ కాఫీ అట్లాంటివి అమ్మే వాళ్ళు ఉండేటట్టున్నారు ఇక్కడ. దానికి సంబంధించిన గుడిసె ఇది ఉన్నట్టుంది. ఇట్లా వెళ్తే ఉగ్రస్తంభం. ఇదిగోండి, మొత్తానికైతే మనం ఉగ్రస్తంభం ఆఖరి ఘట్టం దగ్గరలో ఉన్నాం. ఈ కొండ ఎక్కేసి అటుగా వెళ్తే మనకు ఉగ్రస్తంభం. అలసట లేదు, ఏం లేదు. ఎందుకంటే మనము కొండనెక్కేటప్పుడంతా ఆ నారసింహుని తలుచుకొని ఎక్కాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండపైకి వచ్చేసాం మనం. ఓం నమో నారసింహాయ నమః. ఒకసారి చూడండి ఆ గాలి సౌండ్. ఆహా, గాలికి దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న జ్వాలా నరసింహస్వామి దర్శించుకొని ఉగ్రస్తంభానికి చేరుకున్నాం మనం ఇప్పుడు. అదిగోండి, అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు స్వామివారి ఉగ్ర స్తంభం నుంచి బయటికి బద్దలు కొట్టుకొని వచ్చిన నరసింహస్వామి వారి పాదుకని చూద్దాం, దర్శించుకుందాం. ఈ బండలు నిలబడవు, శ్రీశైలంలో కాదు. ఓం నమో శ్రీ నారసింహస్వామియే నమః. ఎన్నో కష్టాలకు వచ్చి మొత్తానికి మనం ఉగ్రస్తంభానికి చేరుకున్నాం. నమో నారసింహాయ నమః. విజయ భద్రం పసంగ. ఇదిగోండి, ఇదే గరుడాద్రి కొండ అంటారు. ఇది ఒక పక్క రెక్క, ఇది ముఖ భాగం, ఇది ఇంకొక రెక్క. ఒక గరుడ పక్షి కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అదే అనమాట. దీన్నే గరుడాద్రి కొండ అంటారు. ఇది మనకు ఉగ్రస్తంభానికి ఎదురుగానే ఉంటుందన్నమాట.
స్తంభానికి నమస్కారం చేసుకుంటూ కూర్చున్న ఒక గరుడ పక్షి ఆకారంలో. ఇక్కడ చూసుకుంటే అక్కడ జ్వాలా నరసింహస్వామి ఆలయం. జూమ్ చేసి చూస్తాను చూడండి, అదిగోండి అక్కడ కనిపిస్తున్నది జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దామండి, ముందరికి వెళ్దాం ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవడానికి. ఇదంతా ఉగ్రస్తంభమే. అక్కడ పాదుకలు శ్రీచక్రం ఉంటుంది, మీకు చూస్తాను చూడండి. చాలా కష్టం అండి ఇది, ఎందుకంటే అదిగోని చూడడానికి కనిపించట్లేదు కానీ చాలా కష్టమే. ఇష్టంగా వెళ్తున్నా దేవుడిని దర్శించడానికి. వీడియో ఇస్తాను, పెడతా రండి. పట్టుకోండి, చేపట్టుకోండి. వచ్చా ఇక్కడ చేయి, నిన్నే లాగేస్తానేమో మళ్ళీ. ఏం కాదమ్మా, ఇది మేము వస్తూనే ఉంటాం. ఉంటావా? ఒక్క నిమిషం తల్లి, మెల్లగా. అదృష్టం. ఆపకవాడిని కొంచెం కూర్చోవచ్చు. నెంబర్ చెప్పి మన సెల్లుకు పెట్టి బిడ్డ అల్లుడు వీళ్ళ బిడ్డ అల్లుడా? నేను కొడుకు అనుకున్నా. లేదు, మంచిదిలే, మా అదృష్టం. వస్తాను బాండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. అమ్మా భగవంతుడా, చాలా కష్టంగానే ఉంది రేవు. ఒక చేతని దిగడం అంటే కష్టమే. ఏయ్ కొనకపోతాండి. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇదిగోండి గరుడాద్రి కొండ. ఇంతవరకు కూడా చెప్పాను, ఇది వరకు కూడా ముఖ భాగము ఒక రెక్క అని. ఇప్పుడు మేము ఉగ్రస్తంభం, నరసింహస్వామి ఉగ్రస్తంభానికి చేరుకున్నాం. ఇదిగోండి ఉగ్రస్తంభం. ఇక్కడ స్వామివారి పాదాలు. మీకు ఇప్పుడు శ్రీచక్రాన్ని చూపిస్తాము చూడండి. అందరూ ఒకసారి నరసింహస్వామి నమః అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇదిగోండి శ్రీచక్రం. అక్కడ జ్వాలా నరసింహస్వామి ఆలయం ఉంది.
జై నరసింహస్వామి నమః. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి. లైక్ చేయడం ద్వారా వీడియో ఇంకొందరికి రికమెండ్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జై నరసింహస్వామి నమః. ఇదిగోండి, మొత్తానికి మేము ఉగ్రస్తంభం ఎక్కేసి ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇది మనకు ఉగ్రస్తంభం దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే మార్గం అనమాట. చూడండి ఎంత డేంజర్ ఉందో. అదిగోండి, ఇప్పటికీ నేను అహోబిలానికి 3 సార్లు వచ్చిన. ఒకసారి జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభం దర్శనం అయిపోయింది. ఇక మా 3వ అబ్బాయిని తీసుకొచ్చిన. ఎక్కడెక్కడ తిరిగినాం చెప్పినా? జ్వాల నరసింహ, మాలలో నరసింహ, మాలవల నరసింహస్వామి, ఉగ్రస్తంభం. మావాడు ఉగ్రస్తంభం కూడా ఎక్కినాడు. ఇంకోటి వచ్చేసి ఇది వారాహ నరసింహస్వామి. ప్రహ్లాదబడి వెళ్దాం అనుకున్నా కానీ ప్రస్తుతానికి టైము 4:40. ఇక గుడి మూసేసి ఉంటుందని వెళ్తున్నాం. ఎట్లా అనిపించింది అన్న గుడి? చాలా బాగుంది. ఉగ్రస్తంభం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మా వాడు ఉగ్రస్తంభం ఎక్కి చాలా సంతోషంగా ఫీల్ అయినాడు. అట్లా వీడియో చూసిన వాళ్ళు కూడా దేవుని దర్శించుకోవాలనుకుంటున్నాం. ఓం నమో నరసింహాయ నమః. చెప్పు, నరసింహాయ నమః. ఓం నమో నరసింహాయ నమః.